యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? ఐజయా 59:1 చదవండి ఎవరైనా ఒకరు. యెషయా గ్రంథము. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. తర్వాత చదవండి, తర్వాత వచ్చు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అందరు ఇటు చూడండి. ఇప్పుడు మన ముఖాలు ప్రకాశించాలంటే, మన ముఖాలు వెలగాలంటే మనలో పాపం ఉండకూడదు. మన ముఖాలు వెలగాలంటే మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మన ముఖాలు ప్రకాశించాలంటే మన ముఖములపై ఆయన ముఖం వెలుగు పడాలి. ఇక్కడ మోషే సీనాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చేటప్పుడు మోషే ముఖం అంట వెలుగుతూ ఉందంట, ప్రకాశిస్తూ ఉందంట. మోషే ముఖముని ఎవరు చూడలేకపోయారంట. సొంత భార్య కూడా చూడలేకపోయింది. సొంత భార్య, మోషే భార్య పేరేం పేరు? సిపోరా. మోషే ముఖం సొంత భార్య కూడా చూడలేకపోయింది. ఎందుకనంటే దేవుడి దగ్గర 40 రోజులు రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలు చేసినాక దేవుడి వెలుగు ఇతని మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఆయన వెలుగు ఇతని మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. దాన్ని మనం కొద్దిసేపు మనం ఎండలో నిలబడితే మన చేతులు, తల, కాళ్ళు ఏమవుతాయి? కాలుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటిది? ఆ వేడి మనలోనికి వచ్చినట్టు. అవునా కదా? కొద్దిసేపు మంట దగ్గర చలికాలంలో మంట దగ్గర నిలబడతాం. ఎందుకు నిలబడతాం? ఆ వెచ్చదనం మనకు రావాలని. మోషే లోనికి ఎక్కడి నుంచి వెచ్చదనం వచ్చిందంట? దేవుడి నుంచి వెలుగు వచ్చింది, దేవుడి నుంచి వెచ్చదనం వచ్చింది, దేవుడి నుంచి లైట్ వచ్చింది. హల్లెలూయా. ఆ దేవుడి నుంచి ఉన్న, దేవుడి దగ్గర ఉన్న వేడి ఆ సూర్యుడి దగ్గర నుంచో లేకపోతే మంట దగ్గర నుంచో అగ్ని దగ్గర నుంచో రాలేదు. దేవుడి దగ్గర ఉన్న వెలుగు మోషేని వెలిగించింది. హల్లెలూయా. అందుకే మోషే ముఖమును ఎవరు చూడలేకపోయారంట. అందుకని మోషే ఏం చేశారు? ఎందుకు చూడలేకపోయారనంటే అంత వెలుగుంది. వాళ్ళ కళ్ళు అంతా కూడా, వాళ్ళ కళ్ళుకి ఆ పవర్ సరిపోలేదు, అంత పవర్ అనిపించింది. అందుకని ఏం చేశాడు? మోషే ముసుగు వేసుకున్నాడంట. అంటే అర్థం ఏంటిది? మనం ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటామో అంతగా పాపము అనేది పోతుంది. ఎంతగా మనకి దేవునికి దగ్గరగా ఉంటామో దేవుని వెలుగు మనలోకి వస్తుంది, చీకటి అనేది బయటికి వెళ్ళిపోతుంది. మోషే దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మోషేలో చీకటి లేదు, మోషేలో ఏముందంట? వెలుగు ఉందంట. సాధారణమైన వెలుగు కాదు, ఇతరులు కూడా చూడలేకపోయారు. ఎందుకు అందరు చూడలేకపోయారు మోషే వెలుగుని? మోషే ముఖం పైన ఉన్న వెలుగుని ఎందుకు చూడలేకపోయారని అంటే వాళ్ళలో పాపం ఉంది కాబట్టి. ఎందుకు చూడలేకపోయారు? ఫిజికల్గా, లాజికల్గా మనం ఆలోచిస్తే వాళ్ళ కళ్ళకి ఆ వెలుగు ఎక్కువ అనిపించింది. డైరెక్ట్గా మనం సూర్యుని చూడలేం, అలాగా మోషేని డైరెక్ట్గా చూడలేకపోయారు అని మనం చెప్పొచ్చు. కానీ మోషే మీదికి వచ్చింది సూర్యుడి వెలుగు కాదు, మోషే మీదికి వచ్చింది ఒక లైట్ నుంచి వచ్చే వెలుగు కాదు. మోషే మీదికి వచ్చింది ఎవరి వెలుగు? దేవుడి వెలుగు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మోషేని చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారంటే వాళ్ళలో పాపం ఉన్నది కాబట్టి, వాళ్ళలో చీకటి ఉంది కాబట్టి ఆ వెలుగుని దే కుడెంట్ సీ, దే కుడెంట్ అండర్స్టాండ్ ద లైట్. ఆ వెలుగుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, చూడలేకపోయారు. హల్లెలూయా. దేవుని వెలుగు అలా ఉంటుంది. దేవుడు చెప్పాడు, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మోషే తన వెలుగుని ప్రకాశింపనిచ్చాడా లేదా? ప్రకాశింపనిచ్చాడు. హల్లెలూయా. మనము చీకటిలో నడిచినట్టు ఉండకుండా వెలుగులో నడిచేటట్టు మనం నడవాలి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మరి మన దేవుడు ఏం చేశాడు? ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అది మాత్రమే కాదు, క్రీస్తుని పోలి కూడా నడుచుకోవాలని 2వ వచనంలో చూస్తున్నాం. క్రీస్తు ఏం చేశాడు? తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు, దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా.